అందరికీ నమస్కారం. కుక్కతోక వంకర అనే చందంగా ఘోరంగా ఓడిపోయి 11 సీట్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అహంకారం అంటే డబ్బు ఉంది అనే మదం ఇంకా తగ్గనట్టు ఉంది. విలేకరులు ఒక ప్రశ్న అడిగితే ఆయన అవ్వక ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పని దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, నువ్వు అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పుట్టుకతోనే ప్రధానమంత్రి అనే పదవితో పుట్టావు. మరి ఎవరైనా కింది స్థాయి నుంచే పైకి వెళ్తూ ఉంటారు. అవును, నిజంగానే అవ్వక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యారు. అది ఎలా అయ్యారో, నీతిగా నిజాయితీగా ఎక్కడా కూడా ఓటుకు నోటు పంచకుండా నిజాయితీగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ నువ్వెలా అయ్యావు? అవినీతి సొమ్ముని, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పంచి నాయకులు తయారు చేసి వాళ్ళ ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావని చెప్పి తెలియజేస్తున్నావు. ఎందుకంటే నిజాయితీకి నిలువెత్తు రూపం ఆయన, నువ్వు నికృష్టుడివి. నీలాంటి వాడితో అసలు ఆయన పోల్చడం కూడా కరెక్ట్ కాదు. అవును, అవ్వక ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. కానీ నువ్వేమయ్యావో చెప్పనా? తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించినటువంటి పనికిమాలిన చవటవయ్యావు, అవినీతి పుత్రుడు అయ్యావు, అలాగే హంతకుడు అయ్యావు, తల్లి నీ మొహాన ఉమ్మూసే విధంగా నికృష్టుడు అయ్యావు, ఒక చెల్లి అంటే హీనాతిహీనంగా నిన్ను తిట్టే విధంగా ఒక చెంచావయ్యావు, ఇంకొక చెల్లి తండ్రిని కోల్పోయే విధంగా చేసినటువంటి సన్నాసివయ్యావు, అలాగే నీ నాయకులే, నీ పార్టీకి చెందినటువంటి నాయకులే నీ మొఖాన ఉమ్మూసి ఇంత దిక్కుమాలినోడు, ఇంత దిగజారినోడు ఎవరో లేరు అని చెప్పని నికృష్టుడు అని చెప్పి అనే విధంగా తిట్టుకునే విధంగా తయారయ్యావు. ఇకపోతే ఫైనల్గా ఆంధ్ర రాష్ట్రానికి శనిలా తయారయ్యావు. నీలాంటి రాజకీయాల్లోనే ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీగా కష్టపడి పార్టీని 10 సంవత్సరాల పాటు అట్లా నిలబెట్టి ఏ ఒక్కరి దగ్గర కూడా చందాలు పోగు చేయకుండా, ఎక్కడా కూడా కార్పొరేట్ వాళ్ళ దగ్గరికి పదవులు ఇస్తామని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోకుండా తన కష్టార్జితంతో పార్టీని నడిపించి ఘోర ఓటమి తర్వాత కూడా ఇప్పుడు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. అవును, నీ తాతలో తండ్రులు వాళ్ళ పదవులని, వాళ్ళ డబ్బుని, అవినీతి సొమ్ముని అడ్డం పెట్టుకుని నువ్వయ్యావు. కానీ ఆయనకి అదేమీ లేదు. ఎవరిని కూడా అడ్డం పెట్టుకోకుండా, తాతల్ని తండ్రుల్ని అడ్డం పెట్టుకోకుండా, ఇంకా చెప్పాలంటే ఆయన అన్న ఘోర ఓటమి పాలయ్యి రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని అలాంటి ఘోర ఓటమి తర్వాత కూడా పార్టీ పెట్టి రాష్ట్రానికి ఏదో చెయ్యాలని చెప్పని పార్టీని స్థాపించి ఇవాళ రాష్ట్రంలో నెంబర్ 1 నాయకుడు, అలాగే నీతి నిజాయితీ పరిపాలన అందించేటువంటి నాయకుడు అయ్యాడు. నువ్వు ఆయన్ని విమర్శించడం లేదా ఇప్పుడు అయ్యాడంటావు. ఆయన మీద నువ్వు ఏలెత్తి చూపేయాలి అంటే నీకు ఆ స్థాయి లేదు, అర్హత లేదు. ఏ విధంగా కూడా అటు కుటుంబానికి పనికిరాని వాడు అయ్యావు, రాష్ట్రానికి పనికిరాని వాడు అయ్యావు, పార్టీకి పనికిరాని వాడు అయ్యావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఆయన శుభ్రంగా గెలిచారు, అధికారం వచ్చింది, అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్తా ఉన్నాడు. నీకు ప్రతిపక్ష హోదా రాదురా బాబు, అది ప్రజలు ఇవ్వాలి అని చెప్పాడు. ఉన్న వాస్తవే కదా ఆయన చెప్పింది. అడుక్కుంటేనో లేకపోతే ఇంకోటి రాదు. నీకు ప్రజలు ఇవ్వాల్సిన స్థానాలు వాళ్ళు ఇచ్చారు. ఇదే విధంగా కొనసాగితే ఆ 11లో ఇంకొక అంకి పోతుంది. ఇక మిగిలితే నువ్వు అక్కడే మిగులుతావు. ఆల్రెడీ ఇప్పుడు పార్టీ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పటికైనా ఆ బల్పు తగ్గించుకుని, అంటే నీకు డబ్బు ఉందని లేదా తాతలో తండ్రులు రాజకీయంగా ఎదిగారో నేనేదో పెద్ద తోపునని చెప్పని బల్పు మాటలు మాట్లాడుతున్నావు. అవి తగ్గించుకో. నువ్వేం పుడతా పైనుంచి ప్రధానమంత్రి బోర్డు వేసుకున్నావు, ప్రపంచ నాయకుడు బోర్డు వేసుకున్నావు పుట్ల. నువ్వు కూడా ఒక సామాన్యుడిగానే పుట్టావు. కాకపోతే నీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది, అవినీతి సొమ్ము ఉంది. దానివల్ల ఏదో అయితే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు ఎమ్మెల్యే అయితే అయి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ విషయంలో ఎప్పటికి కూడా ఆయన నువ్వు రీచ్ అవ్వలేవు. కాబట్టి బలుపు మాటలు తగ్గించుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పద్ధతిగా మాట్లాడతావని చెప్పి అనుకుంటున్నాను. అవినీతి పుత్ర జగన్మోహన్ రెడ్డి. నమస్కారం.